హమ్మయ్య! ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయింది. మీరు జస్ట్ పాస్ అయినా లేదా ఇంటర్‌లో మీరు 75% అబోవ్ స్కోర్ చేసిన స్టూడెంట్ అయినా, ఈవెన్ కాలేజ్ టాపర్ అయినా అందరికీ వచ్చే డౌట్ నెక్స్ట్ ఏంటి? అండ్ మేజర్ కన్‌ఫ్యూజన్ ఇంజినీరింగ్ ఆర్ డిగ్రీ. పేరెంట్స్ ఏమో ఇంజినీరింగ్ బెస్ట్ అంటున్నారు. ఫ్రెండ్స్ ఏమో డిగ్రీ చదువుదాము అంటున్నారు. రిలేటివ్స్ ఏమో బ్యాంక్ జాబ్స్ ట్రై చేయి అంటున్నారు. అండ్ నీకేమో బిజినెస్ పెట్టాలనిపిస్తుంది. సో ఈ అన్ని ఆప్షన్స్‌లో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వచ్చు అనేదే పెద్ద క్వెషన్ మార్క్. ఇంటర్ స్టార్టింగ్ నుండి కొంతమంది స్టూడెంట్స్ ఇంజినీరింగ్ మాత్రమే చేయాలి అనే క్లారిటీతో ఉంటారు. ఎంసెట్ కోసం ముందు నుంచి ప్రిపేర్ అవుతారు. మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు. వాళ్ళకి టాప్ కాలేజెస్‌లో కూడా సీట్ కన్ఫర్మ్ అవుతుంది. వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. టాప్ కాలేజెస్‌లో సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తారు. మంచి ఎంఎన్‌సిలో జాబ్ తెచ్చుకుంటారు. బట్ ఎంసెట్‌లో ర్యాంక్ రాని వాళ్ళు, అనుకున్న కాలేజ్‌లో సీట్ దొరకని వాళ్ళు, హాస్టల్స్‌లో ఉండలేము, ఉన్న సిటీలోనే హైయర్ స్టడీస్ కంటిన్యూ చేయాలి. 4 ఇయర్స్ ఇంజినీరింగ్ కోర్స్‌కి వేస్ట్ చేసే బదులు 3 ఇయర్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా! లేదా ఇంజినీరింగ్ కష్టం అనుకునే వాళ్ళు, డిగ్రీతో కంపేర్ చేస్తే ఇంజినీరింగ్ ఫీజ్ చాలా ఎక్కువ, పేరెంట్స్ అంత బేర్ చేయలేరు అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ డిగ్రీ. ఇప్పుడు చెప్పిన ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయినా డిగ్రీ చూస్ చేసుకోవడం మంచి ఆప్షన్ అండి. అయితే చాలా మందికి ఇంజినీరింగ్ చదివితేనే మంచి జాబ్ వస్తుందని, డిగ్రీకి ఇప్పుడు వాల్యూ లేదని అనుకుంటారు. బట్ దిస్ ఇస్ టోటలీ రాంగ్ ఇన్ ద ప్రెజెంట్ కాంపిటేటివ్ వరల్డ్. మీరు ఎంత మంచి డిగ్రీ చేసినా, ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా, ఇప్పుడున్న ప్రెజెంట్ వరల్డ్లో యువర్ స్కిల్స్ మ్యాటర్ అలాట్. మీకు అప్డేటెడ్ స్కిల్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, కంటెంట్ రైటింగ్, కోడింగ్, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటిలలో మీకు ఏ స్కిల్ ఉన్నా ఈజీగా మీరు ఏ ఇండస్ట్రీలో అయినా జాబ్ క్రాక్ చేసేయచ్చు. నోట్ దిస్ పాయింట్. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉన్నా, అది డిగ్రీ సర్టిఫికేట్ అయినా, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయినా, ఇట్స్ జస్ట్ లైక్ అ హాల్ టికెట్ టు ఎంటర్ ఇంటూ అన్ ఇంటర్వ్యూ రూమ్. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు జాబ్ రావాలంటే మాత్రం అది మీ స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ 2025లో కూడా టాప్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఒక బీపీఓలో 15,000కి వర్క్ చేస్తున్నాడు. అదే బీపీఓలో డిగ్రీ చదివిన స్టూడెంట్, డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న స్టూడెంట్ 50K ఎర్న్ చేస్తున్నాడు. సో డిగ్రీయా ఇంజనీరింగా అని థింక్ చేసే బదులు ఏ స్కిల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ స్కిల్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అని ఆలోచించండి. అండ్ ఇంకా డిగ్రీకి ఇంజనీరింగ్కి ఉన్న డిఫరెన్సెస్ అన్నీ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇది చూశాక మీకు మీరు డిగ్రీయే బెస్ట్ అని ఫీల్ అయితే వీడియో కంటిన్యూ చేయండి, లేదా స్కిప్ చేసి ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్ చూసుకోండి. బికాస్ ఐ ప్రిఫర్ డిగ్రీ. అండ్ ఇప్పుడు మీకు డిగ్రీ కోర్సెస్ గురించి చెప్తాను. బికాజ్ మన ఛానల్లో డిగ్రీ కోర్సెస్ గురించి చెప్పమని చాలామంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు. అసలు 2023 నుండి ఏపీలో డిగ్రీలో ఏమేం కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. డిగ్రీలో మనకి మెయిన్గా 5 డిగ్రీస్ ఉన్నాయి. BA, BSc, BCom, BBA, BCA. ఇప్పుడు BA గురించి చూద్దాం. కంపేరింగ్ టు రిమైనింగ్ డిగ్రీస్, BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. బికాస్ జాబ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఏవి BAలో ఉండవు. BAలో మనకి అవైలబుల్గా ఉండే గ్రూప్స్ BA మ్యాథమెటిక్స్, BA సోషాలజీ, BA సోషల్ వర్క్, BA రూరల్ డెవలప్మెంట్, BA సైకాలజీ, BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, BA పొలిటికల్ సైన్స్, BA హిస్టరీ, BA ఎకనామిక్స్, BA స్పెషల్ తెలుగు, BA స్పెషల్ ఇంగ్లీష్, BA జర్నలిజం, BA HRM, BA టూరిజం, BA సాంస్క్రిట్, BA ఉర్దూ, BA హిందీ, BA మ్యూజిక్, BA జనరల్ ఇంగ్లీష్, BA జనరల్ తెలుగు. ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్స్ ఏవి మనకి సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ కాదు అండ్ ఇండస్ట్రీ సైడ్ కాదు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, జాబ్ కోసం కాకుండా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, అండ్ జాబ్ అవసరమే లేదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు, పాలిటిక్స్ లేదా లాంగ్వేజెస్ లేదా జర్నలిజం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ BA డిగ్రీని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ BCom, బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అకౌంట్స్ లేదా చార్టెడ్ అకౌంటెంట్ లేదా టాక్సేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కామర్స్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ BCom గ్రూప్ని ప్రిఫర్ చేయొచ్చు.
బీకామ్లోనే మనకి సబ్ గ్రూప్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్. కామన్గా ప్రతి స్టూడెంట్ చదవాలి అనుకున్న గ్రూప్ ఇది. మార్కెట్లో డిమాండ్ ఉన్న గ్రూప్. బీఎస్సీలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, బీఎస్సీ హిందీ, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ మల్టీమీడియా, బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎస్సీ ఫుడ్ సైన్స్, బీఎస్సీ జియాలజీ, బీఎస్సీ ఆక్వాకల్చర్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ జియాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బాటనీ, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ స్టాటిస్టిక్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ సైబర్ ఫారెన్సిక్స్, బీఎస్సీ యానిమేషన్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫిషరీస్, బయో ఇన్ఫర్మేటిక్స్, సెరికల్చర్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్, బీఎస్సీ సిమెంట్ సైన్సెస్, బీఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ డైరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ డైరీ అండ్ యానిమల్ హస్బెండరీ, బీఎస్సీ ఫుడ్ సైన్స్. ఇవన్నీ బీఎస్సీలో ఆప్షన్స్ అండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఏ గ్రూప్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా పర్లేదు మేడం డిగ్రీ ఉంటే చాలు అనుకుంటారు. కొంతమంది పేరెంట్స్ ఏ గ్రూప్ చెప్తే అది జాయిన్ అవుతారు. కొంతమంది వాళ్ళ ఊరు డిగ్రీ కాలేజెస్లో ఏ సబ్జెక్ట్ అవైలబుల్గా ఉందో అది తీసుకుంటారు. లేదు మేడం నాకు ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చాయి, నేను డిగ్రీ అయిన వెంటనే జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను, మంచి జాబ్ వచ్చే డిగ్రీ ఏదైనా చెప్పండి అంటే కనుక ఐ గివ్ యూ 6 ఆప్షన్స్. ఈ బీఎస్సీలోనే 6 జాబ్ ఓరియంటెడ్ గ్రూప్స్ ఏమున్నాయి అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, బీఎస్సీ యానిమేషన్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ. మళ్ళీ ఈ 6 ఆప్షన్స్లో ఇందులో ఏ గ్రూప్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ జాబ్ వస్తుంది, ఎంత శాలరీ ప్యాకేజ్ ఉంటుంది అనేది, అసలు ఇంటర్లో ఏ గ్రూప్ చదివితే ఈ గ్రూప్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఆప్షన్ బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ గ్రూప్ కూడా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లానే అన్ని కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఎలిజిబిలిటీ. ఇంటర్లో ఎంపీసీ చదివిన, ఎంఈసీ చదివిన వాళ్ళకి బీఎస్సీ గ్రూప్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఇంటర్లో ఏ గ్రూప్ చదివినప్పటికీ సిఈసీ, బైపీసీ ఏ గ్రూప్ చదివినా బీసీఏలో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎస్పెషల్లీ సిఈసీ, బైపీసీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ చదవాలి అనుకుంటే ఈ బీఎస్సీకి ఎలాగో ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి మీరు బీసీఏని సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అన్ని గ్రూప్స్ కన్నా ఈజీ, బట్టి పట్టాల్సిన కష్టం లేకుండా కాన్సెప్ట్ నేర్చుకుని స్కిల్స్ మీద ఫోకస్ చేసే వన్ అండ్ ఓన్లీ గ్రూప్ బీబీఏ. బీబీఏలోనే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, కోడింగ్ అసలే ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళకి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ బిజినెస్ సైడ్, డిజిటల్ మీడియా సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోకస్ చేయాల్సిన గ్రూప్ ఈ బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో డిగ్రీ గ్రూప్స్ కోసం బ్రీఫ్గా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏ గ్రూప్ డిసైడ్ అయ్యారో నాకు కమెంట్ చేస్తే ఆ పర్టికులర్ గ్రూప్కి ఎలిజిబిలిటీ ఏంటి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, అండ్ మీ ఏరియాలో ఆ పర్టికులర్ గ్రూప్ ఏ కాలేజెస్లో ఉంది, కాలేజ్ ఫీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. దానికోసం మీరు చేయాల్సింది మీకు ఏ గ్రూప్ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కమెంట్ చేయాలి. అండ్ ఈ వీడియోతో పాటు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెక్స్ట్ వీడియో కూడా చూస్తే మీకు డిగ్రీ స్ట్రక్చర్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మన ఛానల్లో డిగ్రీ సిలబస్, డిగ్రీ పీడిఎఫ్స్, డిగ్రీ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్, డిగ్రీ మోడల్ పేపర్స్, డిగ్రీ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్ ఫాలోవర్స్ అందరూ ఆల్మోస్ట్ డిగ్రీ స్టూడెంట్సే ఉంటారు. సో మీ జూనియర్స్కి లేదా మీ సిస్టర్స్కి, మీ కజిన్స్కి డిగ్రీ మీద ఇంకా ఏమైనా క్లారిటీ కావాలి అంటే కనుక ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.